వెయిటింగ్. దయచేసి వినండి. సరదాగా చెప్పిన వీడియోని సరదాగా హలో పీపుల్, ఈ రోజు మనం మరొకసారి మాట్లాడుకోబోతున్నాం టీవీ సీరియల్స్ గురించి. ఇండియన్ టీవీ సీరియల్స్ గురించి ఆలోచిస్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ సీరియల్ ఎఫెక్ట్స్. లైట్ గా కలుదిరుతున్నట్టుందేంటి? ప్రపంచంలో ఉన్న ట్రాన్సిషన్స్ అన్ని ఒకే దగ్గర పెట్టారు కదరా. కళ్ళు పోతున్నాయిరా మీ వల్ల. ఇండియన్ టీవీ సీరియల్స్ అంటే మనకు గుర్తొచ్చే రెండో విషయం బీజిఎమ్స్. ఇంకా మూడో విషయం లాజిక్ అనే పదం మన డిక్షనరీలో నుంచే తీసేయాలి. లాజిక్ ఎక్కడుందప్పా? ఇప్పుడు ఈ సీరియల్స్ లో అలా లాజిక్ లేకుండా తీసిన కొన్ని ఫన్నీ క్లిప్స్ చూసి నవ్వేసుకుందాం రండి. ఈ సీరియల్స్ లో పొరపాటున దండ మెల్లో పడిపోతే అంతే, ఇంకా పెళ్ళైపోయినట్టే. లడ్డు కావాలా నాయనా? ఏమైనా మరో లడ్డు కావాలా? అదే మెల్లో ఎన్ని దండలు పడితే అన్ని పెళ్లిళ్ళు అయిపోయినట్టే. ఇంకా ఈ ఐడియా ఏదో భలే ఉందక్క. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మీరు ఎవరైనా మీ క్రష్ మీద ఒక 100 రూపాయలకి పూల దండ కొనుక్కెళ్ళి ఇసిరేసారు అనుకో, ఆ తర్వాత మీ ఫోటోకి దండబడి. ఓకే సెకండ్ అండి. ഞാൻ നോർത്ത് സ്റ്റേഷനിലെ എസ് ശ്രീജിയാണ്. എനിക്ക് നിങ്ങളുടെ CCTV ഒന്ന് പരിശോധിക്കണം. നോക്കിക്കോ മേഡം. సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది. ఇదేంటి సీసీ కెమెరా ఆమెతో పాటు నడుస్తా పోయి రికార్డ్ చేస్తుంది. వాకింగ్ కెమెరా అయి ఉంటుంది. రే ఏంట్రా ఇది, షాప్ బయటకు కూడా వచ్చేసింది. ఆటో ఎక్కేదాకా వెనకాలే వచ్చిందిరా. సీసీ కెమెరాకి ఆటో దొరకలేదు, లేకపోతే ఆటోలో పోయి ఇంటి దాకా వెళ్ళి రికార్డ్ చేసేది. డివోర్స్కి సైన్ పెట్టడానికి కొత్త నింజా టెక్నిక్ అంట. ఏం చేస్తుందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక అగరబత్తి పట్టుకొని చేతిలో కొంచెం కుంకుమ తీసుకుందనమాట. ఎడమ కంటి నుంచి 2 అంటే 2 కన్నీటి పొట్లు రావాలి. ఇప్పుడు ఆ కుంకుమ కన్నీళ్ళ వల్ల లిక్విడ్ అయిందనమాట. అగరబత్తి పుల్లతోటి దాన్ని కలిపి దాంతో సైన్ పెట్టింది. या मंदिरों में होते 5 లక్షలకి నగలేసుకునింది, ఒక 5 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కోలేదా? పబ్లిక్ వాంట్స్ దట్. అతి గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. వీడేంటి కార్లో గాల్లో ఎగరుతున్నాడు? ఏంటి చందమామ దగ్గరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఏంటి చందమామని ఇరిచేశాడా? చందమామని ఇరిస్తే ఆ ముక్క ఇరిగి కింద పడిందంట. ఆ ముక్క చూసి వీళ్ళ రియాక్షన్ చూడండి. అయినా అదేమన్నా అప్పడం ఏట్రా ఇరవడానికి? అందరూ కష్టపడి కోట్లు ఖర్చు చేసి మూన్ మీదకి రాకెట్లను పంపుతుంటే ఈడు చూడండి కారులోనే చందమామ కాడికి పోతాడు. ఒకవేళ కార్ కి రాకెట్ ఇంజిన్ వేసుకున్నాడేమో అక్క. 2 నిమిషాల్లో చందమామ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎరగొట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. అంతే, ఈ సీరియల్స్ లో ఏమైనా జరగవచ్చు. కొత్తగా కనిపెడతారు వీళ్ళు. ఒకరి కడుపులో ఉన్న బేబీని ఇంకొకరి కడుపులో కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును, దానికి మనకు కావాల్సిన పదార్థం ఒక బ్లూ కలర్ లైట్. ये धागा ग्लो कर रहा है, इसका मतलब शादी और मेरे बीच में ब्रिज बन गया। बच्चा रोशनी की कोख से अपनी कोख में ट्रांसफर करने के लिए क्या बोलना है ये मैं उस्ताद जी से पूछ कर आई। మొన్నేమో ఒక ప్లాస్టిక్ బొమ్మ ముఖం మీద పెట్టి గుద్ది ప్లాస్టిక్ సర్జరీ అన్నారు. ఇప్పుడేమో ఒక బులుగు లైట్ని తీసుకొచ్చి పెట్టి ఒకరి కడుపులో నుంచి ఇంకొకరి కడుపులోకి బెడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటున్నారు. హే ప్లే లైక్ ఇంకోగ్నిటో అక్క సీరియల్స్ లో ఉందా? సోనాలి అక్క నువ్వేనా? సారీ. ఇప్పుడు మీకు క్వశ్చన్, కళ్ళల్లో కారం పడితే ఏం చేయాలి? ఆప్షన్ 1 కళ్ళల్లో నీళ్లు కొట్టుకోవాలి. ఆప్షన్ 2 కన్నుగుడ్లు బయటికి తీసి నీళ్ళల్లో కడగాలి.
అర్థం కాలేదా? మన సీరియల్స్ లో అంతే, ఏదో రిమోట్ లో నుంచి బ్యాటరీ తీసినట్టు కళ్ళల్లో నుంచి కళ్ళగుడ్లు తీసేస్తారు. సర్లే అక్క, డీప్ క్లీనింగ్ కోసం పాప కన్నుగుడ్లు బయటికి తీసి కడుక్కునింది. ఇంకా నయం, డీప్ క్లీనింగ్ కోసం సబ్బు బ్రష్ కూడా పెట్టి కడగలా. ఈ సీరియల్స్ లో పైనుంచి డ్రమ్ము పడుతుంటే 2 కిలోమీటర్ల అవతల ఉన్నోళ్ళు కూడా పరిగెత్తుకొని వస్తారు. కానీ ఎదురుగా ఉన్నోడు మాత్రం పక్కకి జరగడు, పులుకు పులుకు చూస్తా ఉంటాడు. అదే మ్యాజిక్. పాము వచ్చినా, బస్సు వచ్చినా, తుఫాన్ వచ్చినా సరే బీజం వేసుకొని అక్కడే నిలబడి చూస్తుంటారు కానీ పక్కకు మాత్రం బోరు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అంతేకాదు, పక్కనే ఉన్నోడిని కాల్చడానికి స్నైపర్ తీసుకొని వస్తారు. అప్పుడు కూడా కాల్చడు. హీరోయిన్ ఒక రబ్బర్ బ్యాండ్ తో కంకర్రాయి పెట్టి కొడితే పడిపోతాడు. నిజంగానే ఈ సీరియల్స్ లో ఏమైనా జరగవచ్చు, ఎవడెట్టా చచ్చిపోతాడో ఎవరికి తెలీదు. ఇప్పుడు ఒక యాక్టర్ 500 రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగాడు అనుకో, ఆ డైరెక్టర్ వాడిని ఏదో ఒక సిల్లీ రీజన్ కి చంపి నూకుతాడు. అన్ఎక్స్పెక్టెడ్ డెత్లని ఇలాగే ఉంటాయన్నమాట. హీరో కాలు జారింది, హీరో చెయ్యి తగిలి టెలిఫోన్ వైర్ ఫ్యాన్ కి చుట్టుకునింది, అలాగే హీరో మెడకు కూడా చుట్టుకునింది. ఫ్యాన్ తిరగడం వల్ల అది ఉరితాడులా మారింది. అక్కడికి కాపాడడానికి వచ్చిన బంధువులందరూ ఫ్యాన్ ఆపేయడం మానేసి తలో చెయ్యేసి వాడు సచ్చేదాకా చూస్తా కూర్చున్నారు. సీరియల్లో వేషాలు ఇలానే ఉంటాయి. హీరో చచ్చిపోయాడు, మంట కూడా పెట్టేశారనమాట. అయితే ఇక్కడ మన హీరోయిన్ చితి మీద కూర్చొని భయంకరంగా దేవుణ్ణి మొక్కుకుంటది. నా కన్నీటికి నీ మనసు కరిగి కదిలి రాకపోతే నా రక్తాన్ని నైవేద్యంగా పెడుతున్నాను, తీసుకో. దెబ్బకి వానబడి మంటలు ఆరిపోతాయి. హీరో ముఖం మీద వైఫై సిగ్నల్స్ వచ్చినట్టు చూపిస్తారు. చేతులు కాళ్ళు కదిలి వెంటనే హీరో కళ్ళు తెరిచేస్తాడు. ఇలాంటి మిరాకిల్స్ చాలానే జరుగుతాయి సీరియల్స్ లో. చందమామనే తాడు కట్టి 2 నిమిషాల్లో లాగేస్తారు మిద్దుపైకి. అయినా ప్రతి సీరియల్లో చందమామ మీద పడ్డారేంటక్క ఇల్లు? ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నాకు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. నాసా, ఇస్రో అనవసరంగా కష్టపడుతున్నాయి మూన్ మీదకి రాకెట్స్ పంపడానికి. మనోన్ని చూడండి, నడిచే వెళ్తున్నాడు చందమామ పైకి. దీనికే షాక్ అయిపోతే ఎలా అక్క? పిక్చర్ అభి బాకీ హే. రే కోతి డ్రైవింగ్ చేస్తుందేంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? అంటే ఇప్పుడు కాన్పు చేసాయి అవి. ఆ సీరియల్ డైరెక్టర్ యానిమల్ లవర్ అయి ఉంటాడురా. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను వెళ్తాను సార్.